సో ఈ స్టెప్స్ ఫాలో అవుదాం, మనం ఫాలో అవుతూ చేద్దాం. ఓకే, బిఫోర్ దట్ ఏంటంటే ఏవైతే మన ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం కొంచెం ఇన్ డెప్త్కి వెళ్దాం కోడింగ్ లోకి. సో బేసికల్ గా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇనిషియల్ స్ట్రక్చర్ అంటాం దీన్ని. మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ ముందు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాంగో కావాలనుకోండి, జాంగో స్కెల్టన్. ఓకే, లాంబ్డా కావాలనుకోండి, లాంబ్డా స్కెల్టన్. పైస్పార్క్ కావాలంటే పైస్పార్క్ స్కెల్టన్. అలా ఏదైనా సరే ఇనిషియల్ ప్రతి ప్రాజెక్ట్ కి ఒక ఇనిషియల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా లాంబ్డా కూడా ఈ ఇనిషియల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. సో మనం చూసాం ఎలా, లైక్ ఈటీఎల్ లాంబ్డా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి, రైట్? ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్. సో లాంబ్డా ఇస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ అప్లికేషన్ కదా. సో అందుకే మనకి అక్కడ ఆప్షన్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు చూపించాను, ఒక ప్లగిన్ కాన్సెప్ట్. అది చూద్దాం ఈ రోజు వీడియోస్ లో. ఫస్ట్ మనం ఇది డిస్కస్ చేసుకుందాం, తర్వాత దాని గురించి వెళ్దాం. ఇక్కడ మనకి ఇది ప్రాజెక్ట్ ఫోల్డర్. ఓకే, ప్రాజెక్ట్ నేమ్. నేను ఓపెన్ చేస్తే మనకి ఈవెంట్స్, ఓకే, హెల్లో వరల్డ్, టెస్ట్, మూడు ఫోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము దీని గురించి మళ్ళీ నేను చెప్తాను, ఇది డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఈవెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనము కోడ్ అనేది ఎక్కడ టెస్ట్ చేస్తాము? డెవలప్ చేసుకొని, ఓకే, లోకల్లో టెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ లోకల్లో మనకి ఏమైనా ఎస్క్యూఎస్ నుంచి రిక్వెస్ట్ రాగలుగుతుందా ఈ లోకల్లోకి? రాదు సాయి, రాదు. రాదు. సో ఇప్పుడు క్లియర్ గా గమనించండి, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇది మీకు అర్థమైతే ఇంకా చాలా ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు బేసికల్ గా ఈ లాంబ్డా కోడ్ ఏదైతే ఉందో దీన్ని మనము మన లోకల్లో డెవలప్ చేసుకుంటున్నాం. ఓకే, అయితే ఈ లాంబ్డాకి వచ్చే ఇన్పుట్స్ ఇవి ఎస్క్యూఎస్, ఏపీఐ గేట్వే, S3, SNS ఇవి. కానీ ఇవి ఎక్కడ ఉంటాయి? క్లౌడ్ లో ఉంటాయి. సో ఇనిషియల్ గా ఈ లాంబ్డాకి మనము డిప్లాయ్ చేస్తే గానీ మనం ఇంటిగ్రేట్ చేయలేం దీన్ని. అయితే ఈ లాంబ్డాకి ఎస్కేఎస్ నుంచి ఎట్లా వస్తుంది ఇన్పుట్, ఏపీఐ నుంచి ఎట్లా వస్తుంది ఇన్పుట్, S3 నుంచి ఎట్లా వస్తుంది ఇన్పుట్, అది మనకి తెలిసింది అనుకోండి. అవునా? ఆ ఇన్పుట్, ఆ ఇన్పుట్ ఇస్ నథింగ్ బట్ ఆ ఈవెంట్ మనకి తెలిసింది అనుకోండి. ఆ ఈవెంట్ ని యూజ్ చేసుకొని లాంబ్డాని మనము లోకల్లో టెస్ట్ చేసుకోవచ్చు కదా. టెస్ట్ చేసుకోవచ్చు కదా. నేను చెప్పాను నిన్న. నిన్న మీకు గుర్తుందా? ఎస్కేఎస్ క్రియేట్ చేసుకొని చూడండి, మళ్ళీ చేద్దాం అది సింపుల్ గా. AWS లాంబ్డాలోకి వెళ్దాం. ఫంక్షన్ అండ్ వర్జీనియా, లేటెస్ట్, లాస్ట్ మోడిఫైడ్, 23 అవర్స్. ఇది ఒకటి బ్యాచ్ ఫెబ్ దీంట్లో చేసాం మనం. ఇక్కడ నిన్న మనం ఏం చేసాము, ఈ ఒక ట్రిగ్గర్ ల్యాంబ్డాకి పంపించాం, అంటే ఇక్కడ నుంచి ఇన్పుట్ దీనికి వస్తున్నట్టు. గుర్తుంది కదా అందరికి? ఎస్ సాయి. యా. సో ఇప్పుడు సేమ్ నేను మళ్ళీ ఈ రోజు ఇంకొక ఇన్పుట్ పంపిస్తాను చూడండి. సో వచ్చిన ఇన్పుట్ ల్యాంబ్డాలో మనకి ఎక్కడ ఉంటుంది అని చెప్పాను నేను, ఈ ఈవెంట్ అనే దాంట్లో. సో దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేసాం, అంటే ఈ ఎస్కేఎస్ నుంచి వస్తున్న ఇన్పుట్ ఇక్కడికి వస్తుంది, దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే ఈ ఈవెంట్ కి ఇన్పుట్ కింద వచ్చిందో దాన్ని పిక్ చేసుకొని నేను లోకల్లో కోడ్ డెవలప్ చేసుకోవచ్చా, డెవలప్ చేసుకోలేమా? చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఇన్పుట్ ఎలా వస్తుందో తెలిసింది, ఆ ఇన్పుట్ స్ట్రక్చర్ నీ దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకొని నువ్వు లోకల్లో కోడ్ డెవలప్ చేసుకో. తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత ఎస్కేఎస్ అటాచ్ చేసానుకో, ఆల్రెడీ ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకొని నువ్వు స్ట్రక్చర్ ని బిల్డ్ చేసావు. పని చేస్తుందా, పని చేయదా? పని చేస్తుంది. ఈజీగా పని చేస్తుంది, అంతే. సో ఇప్పుడు చూద్దాం దాన్ని ఎలా. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఓకే, మీకు ల్యాంబ్డా మీద వర్క్ చేసేటప్పుడు మీరు లోకల్లో డెవలప్ చేస్తుంటారు, ఓకే, కోడ్.
లోకల్లో డెవలప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఎస్క్యూఎస్ ఎస్ఎన్ఎస్ ఏముండవు. ఈ లాంబ్డాకి మీకు ఒక ఇన్పుట్ వస్తుందని ఊహించుకోవాలి. ఓకే, ఆ ఇన్పుట్ కావాలి అంటే దీనికి నీ ప్రాజెక్ట్ లో ఏదైతే ట్రిగ్గర్ చేస్తున్నావో దాన్ని డమ్మీగా క్రియేట్ చేసుకో, ఒక ఇన్పుట్ క్రియేట్ చేసుకో. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎస్కేఎస్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఈ ఎస్కేఎస్ లో నేను యాక్చువల్ డేటా తీసుకొని చూపిస్తాను మీకు. కాన్ఫరెన్స్ పేజ్, ఇది డేటా అనుకుందాం. ఓకే, కాపీ చేసుకుంటున్నాను దీన్ని. ఇది మెసేజ్. యాక్చువల్ గా ఒక వెహికల్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు పంపిస్తున్నావు మెసేజ్ కింద. దీన్ని మనం డిఐఏ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్. ఎందుకు చెప్పండి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్ అనేది? ఎందుకు అంటే ఇప్- ఆ, ఇది ఒక అగ్రిమెంట్ అన్నమాట. సో నువ్వేం చెప్తున్నావు, లాంబ్డా ప్రాజెక్ట్ ని డెవలప్ చేసేటప్పుడు, ఓకే గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్. లాంబ్డా ప్రాజెక్ట్ మీరు డెవలప్ చేసేటప్పుడు, ఓకే, సో మీరు ముందుగానే ఈ ఇన్పుట్ ఈ లాంబ్డాకి ఇలా వస్తాది అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎవరితో అంటే ఎవరితో కాదు, మన టీమ్ తో డిస్కస్ చేసుకొని మనం ఒక లాంబ్డా ఫంక్షన్ డెవలప్ చేయబోతున్నాము, వెహికల్ డీటెయిల్స్ మనం స్టోర్ చేయాలనుకుంటున్నాము. సో మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి ఈ డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్ ని ఒకటి క్రియేట్ చేసుకుందాం. మీరు మీరు ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు లాంబ్డాకి ఇన్పుట్ ఇస్తున్నారు, ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో మెసేజ్ ఇస్తున్నప్పుడు మీ ఓన్ గా మీరు ఎట్టబడితే అట్ట చేయకూడదు కదా. సో ఇప్పుడు మీరు ఏమడగాలి, మీ టీమ్ లీడ్ కానీ లేదంటే మీ బిజినెస్ అనలిస్ట్ లైక్ మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళని. సో ఈజ్ దేర్ ఎనీ డిఐఏ ఫర్ దిస్? ఓకే, ఇది లేకుండా మీరు చేయలేరు. ఇప్పుడు ఇది లేదనుకుందాం. ఓకే, ఈ లాంబ్డాకి నువ్వు ఏ ఇన్పుట్ ఇస్తావు, ఏం మెసేజ్, ఇప్పుడు ఎస్కేఎస్ లో మెసేజ్ పంపించాలనుకుంటున్నావు, ఏం పెడతావు మెసేజ్, ఏ ఫార్మాట్ లో పెడతావు? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే ఇన్పుట్ ఎలా వస్తుంది అని అడగాలా సార్ అప్పుడు వాళ్ళని? ఎగ్జాక్ట్లీ, డిఐఏ. సో డిఐ అంటే డిఐఏ డేటా ఇంటిగ్రిటీ అగ్రిమెంట్, డిఐఏ ఏమైనా ఉందా అని అడగాలి. డిఐఏ లేకపోతే ఫస్ట్ మీరు ఒక డిఐఏ క్రియేట్ చేసుకొని అప్రూవల్ తీసుకోవాలి. సో ఈజ్ దిస్ ద ఫార్మాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ద ఇన్పుట్ ఫర్ ద లాంబ్డా అనేసి. సో ఈ లాంబ్డాకి మన ఇన్పుట్ ఇదేనా అని అగ్రిమెంట్ తీసుకోవాలి. ఎందుకు అలా తీసుకుంటామంటే స్టాండర్డ్స్. ఇలా కాకుండా మీరు పాటికి మీరు డెవలప్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వెహికల్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని మీరు కోడ్ అడ్జస్ట్ చేసుకున్నారు. వేరే వాడు వచ్చేసి వెహికల్ అంటాడు, ఇక్కడ వెహికల్ ఐడి అన్నాం, ఇంకోటి వచ్చేసి విఐడి అంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక కోడికి ఇంకో కోడికి సంబంధం ఉంటుందా? ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా, రైట్? సో ఈ ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాండర్డ్ చేస్తారనమాట బిఫోర్ రైటింగ్ ద కోడ్. సో స్టాండర్డ్స్ మీరు చెక్ చేసుకోవాలి. సో ల్యాంబ్డాకి ఇన్పుట్ వస్తుంది, నాట్ ఓన్లీ ల్యాంబ్డా, అది ఏదైనా సరే ఒక ఇన్పుట్ వస్తుంది అంటే దానికి స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేస్తున్నారా అని అర్థం. చెక్ చేసుకోవాలి, మీకా మీరు డెవలప్ చేయకూడదు ఏది కూడా. ఓకే, సో తీసుకోండి మెసేజ్. ఇప్పుడు దీన్ని ఈ మెసేజ్ లో సెండ్ అండ్ రిసీవ్ లోకి వెళ్ళి నేను సింపుల్ గా పేస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు చూపించడానికి మానిటర్ లోకి వెళ్ళి వ్యూ క్లౌడ్ వాచ్ లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డిలీట్ చేస్తా, జస్ట్ కన్ఫ్యూజన్. మీరు క్లౌడ్ వాచ్ లో అయితే డిలీట్ చేయొద్దు. ఓకే, అంటే మన ఏడబ్ల్యూఎస్ లో మనం డిలీట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీరు ఇది మటుకు అంటే మీకు మాక్సిమం ఉండదు ఈ డిలీట్ ఆప్షన్ అనేది. ఒకవేళ ఉంది అంటే పొరపాటును కూడా డిలీట్ చేయొద్దు లాగ్స్ ని. ఇది మంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ చూపించడానికి, ఇప్పుడు చూడడానికి ఇక్కడ ఏం లేవు కదా. సో ఇప్పుడు నేను మెసేజ్ పెడితే ఈ లాంబ్డా ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు ఏమవుతుంది, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం ఇన్పుట్ పంపించాం కాబట్టి ఎస్కేఎస్ నుంచి ఆ ఇన్పుట్ మనకు వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పంపిస్తున్నాను, సెండ్ కొడుతున్నా, సెండ్ కొట్టేసాను, మెసేజ్ వెళ్ళిపోయింది. మెసేజ్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ ఏంటిది, ట్రిగ్గర్ అంటే రన్ అయ్యింది, రన్ అవ్వడం వల్ల
ఈవెంట్ లోపలికి హాయ్ స్టూడెంట్స్, మీరు పైథాన్ కానీ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఒకవేళ మీరు అది నేర్చుకోవాలనుకుంటే మన వెబ్సైట్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా అయితే మీకైతే ఉపయోగపడుతుంది. సో దీంట్లో వచ్చేసి నేను పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ సంబంధించిన ఆల్ కంటెంట్ అయితే క్రియేట్ చేశాను. ఇది ఎలా క్రియేట్ చేశానంటే ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే కోర్స్ కింద కన్వర్ట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కానీ మీరు కానీ నేర్చుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా లైక్ రియల్ టైం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే వస్తుంది. అయితే ఈ కోర్స్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా లైక్ ఫ్రెషర్స్ అయినా సరే, లైక్ ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చి జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్ కోసం లైక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ కోర్సు ఎలా ఉంటుందంటే జీరో ఎక్స్పీరియన్స్ నుంచి అప్ టు 10 ఇయర్స్ వరకు మీ ఇష్టం. జీరో ఎక్స్పీరియన్స్ నుంచి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో మీరు ఈ 10 ఇయర్స్ సంబంధించిన కంటెంట్ నేర్చుకోవచ్చు. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తగ్గట్టు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మీరు జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏమేం కవర్ చేసాము అంటే పైథాన్, ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఆల్ కోర్ సర్వీసెస్, ఓకే, మోస్ట్లీ రెగ్యులర్గా యూజ్ చేసే కోర్ సర్వీసెస్ అయితే కంప్లీట్ చేసేసాను. దీంతో పాటు మీకు లైక్ మీరు పైథాన్, ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఆల్ కోర్ సర్వీసెస్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంది అండ్ ఈటీఎల్ డేటా పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు. అలాగే డేటాబేస్ లైక్ MySQL రిలేటెడ్, PostgreSQL రిలేటెడ్ నేర్చుకోవచ్చు. అలాగే బిగ్ డేటా రిలేటెడ్, ఓకే, స్పార్క్, PySpark నేర్చుకోవచ్చు. ఓకే, అలాగే ఆర్కెస్ట్రేషన్ టూల్ ఒకటి ఉంటుంది, ఎయిర్ ఫ్లో. ఓకే, సో ఇవి రెగ్యులర్గా కామన్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏ రెజ్యూమ్ తీసుకున్నా మీకు ఈ కామన్ టూల్స్ ఇవి. ఒకసారి మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు ఫుల్ కంటెంట్ ఏమేమి ఉందో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కంప్లీట్ లైక్ regularpython.com. అండ్ ఇది మీ యొక్క కోర్స్ లెర్నింగ్ జర్నీ అన్నమాట ఇది. అండ్ మీకు ఏ కంటెంట్ కావాలో రోడ్ మ్యాప్స్లోకి వెళ్తే మీకు మొత్తం ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంది. ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్, ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ ఉన్నాయి, పాండాస్, MySQL, PySpark, ఓకే, డేటాబ్రిక్స్, అపాచీ ఎయిర్ఫ్లో, డెవాప్స్ రిలేటెడ్. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో నేను కొన్ని లైక్ ఒకవేళ వెబ్సైట్ నేర్చుకోవాలనుకోండి ఫాస్ట్ ఏపీ, జాంగో, ఓకే, అండ్ ఫ్యూచర్లో నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎవరైతే పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది వెరీ లో ప్రైస్ అన్నమాట. మీరు అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ ఆన్లైన్ కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ మీరు ఒక 10K ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఎంటైర్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ కోర్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం మనం. వెరీ బెనిఫిట్స్ ఉన్నాయి కోర్స్లో. వెరీ ఇంపార్టెంట్ థింగ్ బేసికల్గా ఏంటి అంటే మీకు 2 టైప్స్ వస్తాయి. ఒకటి ప్రీ రికార్డింగ్ క్లాసెస్ వస్తాయి, ఇంకోటి ఏంటంటే లైవ్ క్లాసెస్ ఉంటుందన్నమాట. ఈ లైవ్ క్లాసెస్ ఎవ్రీడే నేను 9 to 11 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, దీనికి బ్యాచ్ అంటూ ఏముండదు. మీరు ఎప్పుడైనా సరే లైవ్ క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు. సో లైవ్ క్లాసెస్ సంబంధించిన ఎవ్రీడే లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డింగ్స్ అనేవి మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. ఆ డాష్ బోర్డ్లో మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు డాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో డైలీ లైవ్ క్లాసెస్, ఓకే, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన ఒకవేళ మీరు వీడియో చూస్తే ఆ వీడియో సంబంధించిన కంటెంట్ బోత్ ఉంటుంది అనమాట. సో లైవ్ క్లాస్ సంబంధించిన కింద కంటెంట్ అన్నమాట. సో కంటెంట్ ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు అసైన్మెంట్స్ కూడా ఉంటాయండి. ఓకే, వీటితో పాటు మీకు వీడియోసే కాదు, అసైన్మెంట్స్ అన్నమాట. ప్రతి టాపిక్‌కి మీకు ఒక అసైన్మెంట్ ఉంటుంది. సో అసైన్మెంట్స్ ఏంటి అంటే మీకు ఒక సినారియో ఇస్తాను. ఆ సినారియోలో మీరు ఆ కోడ్ అనేది డెవలప్ చేయాలన్నమాట. ఇట్లా మీకు సినారియోస్ ఉంటాయి.
సో వీటితో పాటు మీకు రెగ్యులర్‌గా ప్రో టిప్స్ అనేవి ఇస్తూ ఉంటాననమాట. నా కంపెనీలో ఏవైతే జరుగుతుంటాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రో టిప్స్ వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఆన్‌లైన్ టెస్ట్‌లు రాయాలనుకుంటే మీకు ఆన్‌లైన్ టెస్ట్‌లుంటాయి. ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలనుకోండి, మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, మనం రెగ్యులర్‌గా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి క్వెషన్స్ కలెక్ట్ చేసుకొని రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే. సో, ఇలా ఉంటుంది. సో, ఒకవేళ మీరు నా వెబ్‌సైట్ యొక్క జెన్యూనా కాదా అని చూసుకోవాలంటే ఒకసారి స్టూడెంట్ రివ్యూస్ చూసుకోండి కావాలంటే. సో, స్టూడెంట్ రివ్యూస్ అయితే చాలానే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. కాకపోతే కొన్ని నేను హోల్డ్ చేసి పెట్టానన్నమాట. ఎక్కువ కంటెంట్ అయిపోద్దని జెప్పేసి. ఒకసారి స్టూడెంట్స్ రాసిన రివ్యూస్ కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే. ఇవి రోడ్ మ్యాప్స్. ఓకే. ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మెంబర్‌షిప్ ఆఫ్టర్ సైన్ అప్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత మీకు మెంబర్‌షిప్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌కి మీరు అమౌంట్ పే చేసి ఈ నంబర్‌కి స్క్రీన్‌షాట్ గాని ఇస్తే ఓకే. నేను పర్సనల్‌గా యాక్సెస్ ఇస్తాను. లేదు మాకు పర్సనల్ యాక్సెస్ వద్దు. మేము తీసుకుంటామంటే ఇక్కడ రేజర్ పే ఉంది. రేజర్ పే ద్వారా పే చేసుకొని మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. సో, యాక్సెస్ వచ్చేసి ఇక్కడ ఎక్స్‌ట్రా ఏందంటే రూ. 250 పడతదనమాట. అదే కోర్స్ బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి మీకు. కోర్స్ బెనిఫిట్స్ చెప్తాను. సో, ఇక్కడేందంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఎవరైతే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్తున్నారు. ఫ్రెషర్స్‌కి వదిలేసేయండి. ఫ్రెషర్స్‌కేందంటే లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకే. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నోళ్ళు, లేదంటే జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నోళ్ళు, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నారు. సో, వాళ్ళు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకుంటే బెనిఫిట్ ఏంది అంటే, సో, లైవ్ క్లాసెస్ తీసుకుంటే మీకు అరౌండ్ 3-6 మంత్స్ పడతదండి. ఓకే. కోర్స్ అనేది 3-6 మంత్స్ పడతది. ఒకవేళ మీరు ఇమ్మీడియేట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అంటే లైక్ మీకు ఒకవేళ లే ఆఫ్స్‌లో గాని జాబ్ కనిపోయినా, లేదంటే మీరు ఇమ్మీడియేట్‌గా నాన్ ఐటీ నుంచి ఐటీకి, లేదంటే స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకొని వేరే జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకైతే, ఈ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవి మీరు గట్టిగా కూర్చుంటే 45 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఎలా ఈ 45 డేస్‌లో కంప్లీట్ అవ్వాలి అనేది నేను గైడెన్స్ అయితే ఇస్తాను. లేదు మేము లైవ్ క్లాసెస్ తీసుకుంటామంటే లైవ్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 9-11 ఎనీ బ్యాచ్ అంటూ ఏముండదు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో, లైవ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళకి డాష్‌బోర్డ్ ఉంటుంది. సో, ప్రీ రికార్డింగ్ వాళ్ళకేందంటే వెబ్‌సైట్ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ లైవ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో, కోర్సు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ప్రీ రికార్డింగ్ క్లాసెసే తీసుకోవాలి. లేదంటే లైవ్ క్లాసెస్ తీసుకోవాలని ఛాన్స్ అయితే లేదు. మీకు ఆప్షన్ ఉందన్నమాట. మీరు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకోవాలంటే ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకోవచ్చు. లైవ్ క్లాస్ కావాలంటే లైవ్ క్లాస్ తీసుకోవచ్చన్నమాట. అది మీ ఇష్టం. మీ యొక్క టైమ్ యొక్క అవైలబిలిటీ బేస్ చేసుకొని. సో, ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకుంటే మీకు జస్ట్ 45 డేస్‌లో మీరు ఇంకా గట్టిగా అంటే ఎక్కువ టైమ్ గాని స్పెండ్ చేస్తే నేను డైలీ ఒక 2 అవర్స్‌కి ఇది ఎస్టిమేషన్ అన్నమాట. లేదు నేను డైలీ ఒక 3-4 అవర్స్ టైమ్ స్పెండ్ చేశానంటే మీరు 30 డేస్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. 30 డేస్‌లోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అయితే కోర్స్ యొక్క బెనిఫిట్ చూద్దాం. మీకు వెబ్‌సైట్ యొక్క ఫుల్ యాక్సెస్ ఉంటుంది. మీకు ప్రతిదీ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఫుల్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్ వెబ్‌సైట్, డాక్యుమెంట్, కోడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. డైలీ డౌట్ సెషన్స్. సో, మీరు ప్రీ రికార్డింగ్సే కాబట్టి, సో, మీకేమైనా డౌట్స్ వస్తే ఎవరు చెప్తారు అంటే, సో, మీకు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. సో, మీరు ఎనీ టైమ్ మీరు కాల్ చేసుకొని మీ యొక్క డౌట్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఓకే. ఓకే. జస్ట్ కాల్ చేసుకొని మీకు ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా నేను సెట్ చేస్తాను. సో, వీకెండ్ 1-to-1 సెషన్ ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్ కంప్లీట్‌గా అర్థం కాలేదనుకోండి. ఓకే. అసలు మాకు సబ్జెక్టే అర్థం కావట్లేదంటే, ఏదైతే టాపిక్ మీకు అర్థం కాలేదో ఆ టాపిక్ నేను వీకెండ్స్‌లో లైవ్‌లో 1-to-1 సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వన్స్ మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అండ్ 100% జాబ్ అసిస్టెన్స్ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు ఎటువంటి గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతో పాటు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మీకు 1 మంత్ ఫ్రీ సపోర్ట్ కార్డ్ చేస్తాను. అంటే మీకు ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత సో, మీరు ఫ్రెషర్స్ కాబట్టి లేదంటే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీఏ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళేవాళ్ళుంటారు గదా! సో, వాళ్ళకేందంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుందన్నమాట జాబ్ వచ్చిన తర్వాత. సో, ఆ ఫియర్ ఏంది అంటే టాస్క్ ఎలా ఇస్తారు? ఎలా చేయాలి? టాస్క్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, అలాంటివి నేను మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఇదంతా కూడా మీరు కేవలం 10,000లోనే అచీవ్ చేసుకోవచ్చు. మీరు అదర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ తీసుకున్నా మీకు ఓన్లీ పైథాన్ మాత్రమే వస్తది.
ఓకే. ఇక్కడ నేను పైథాను, ఓకే. మీకు పైథాను, ఏడబ్ల్యూఎస్, డేటాబేస్, బిగ్ డేటా, ఎయిర్ ఫ్లో. ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ నేను కొత్త టాపిక్స్ యాడ్ చేస్తే అవి గూడా మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. సో, అక్కడ మీరు ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో, యాక్సెస్ తీసుకోవాలంటే సింపుల్ సైన్ అప్, సైన్ ఇన్ తర్వాత మెంబర్‌షిప్. సో, మెంబర్‌షిప్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. క్యూఆర్ కోడ్‌కి పే చేస్తే 10,000 ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా పడతది. 10,000 ప్లస్ రూ. 250 ఎక్స్‌ట్రా పడతదన్నమాట. ఓకే. 10,250 రూపీస్ ఎక్స్‌ట్రా పడతది ఇక్కడ లైక్. ఓకే. లేదు